బోనాల పండుగ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి వాణినగర్లోని విజయ వినాయక దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ల సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శివాంబిక గణపతి దేవస్థానం సుక్మణి ఎంతో బొల్లారం సిఎస్ రావు గారు నందకోచం టెంపుల్ సందీప్ యాదవ్ జంజీ నగర్ మత్స్యబొల్లారం కె రమేష్ బాబు కె రమేష్ ఒక్క సైడ్ దయచేసి సీరియల్ పిలుస్తాను. దయచేసి కొద్దిగా వెనక పెట్టి మొబైల్ అయ్యా దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. ఈరోజు తెలంగాణలో ఆషాఢం వచ్చిన వెంటనే ఒక పెద్ద పండగ బోనాలు అమ్మవారిని శాంతింపజేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దిశనాభివృద్ధి ఉండాలనే ఉద్దేశంతో ఏ ఇతర శక్తులతో కానీ ఏ వ్యాధులతో కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ మొదటగా ఆషాఢం స్టార్ట్ కాగానే తెలంగాణ తొలి పండుగగా జరుపుకునే మా అక్క చెల్లెలందరూ కూడా బోనం జరుపుకొని అమ్మ ఆశీర్వాదాలకు వెళ్ళే పండుగ ప్రతి సంవత్సరం ఏడగట్టినే అంగరంగ వైభవం చేస్తున్నాము. అంతకు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కంటే కూడా 10% ఎక్కువ ఇచ్చి పండుగ అయిపోయిన తర్వాత కాదు పండుగ ముందే చెక్కులు ఇచ్చే సాంప్రదాయాన్ని తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం దీనికి ఈ ప్రాంత స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు మరి రాజశేఖర రెడ్డి గారికి, కార్పొరేటర్ అన్న ప్రేమ్ కుమార్ గారికి, మిగతా కార్పొరేటర్లకు, మా చెల్లెలు మా అక్క కార్పొరేటర్లకు అన్న వెంకటేశ్వర యాదవ్ గారికి, కాంగ్రెస్ నాయకులకు, మిగతా బీజేపీ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీ పరంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరం ఆ అమ్మ ఆశీస్సులతో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం దినదినాభివృద్ధిగా ఈ మల్కాజ్గిరి అన్ని విధాల అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పండుగకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉండడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిపోయిన తర్వాత కాదు దానికి ముందే ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముందు చూపుతోటి చెట్ల కార్యక్రమం, అదేవిధంగా ఎక్కడ చిన్న గుడైనా పెద్ద గుడైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అంది ఆ గుడిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ చెక్కల పంపిణీ కాబట్టి మీరందరి సహకారంతో ఇంకా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలి. మాకన్నట్టు హిందూ సాంప్రదాయాన్ని తప్పకుండా మనం పరిరక్షించుకోవాలి. అన్ని కులాలకు అతీతంగా మీకు అడ్వాన్స్ గా మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోవడం కోసం గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు కూడా మిగతా దేవాలయంతో పాటు అన్ని దేవాలయాలకు అభివృద్ధి నిధులతో పాటు ప్రతి చిన్న దేవాలయం కూడా హిందూ సాంప్రదాయాన్ని కాపాడు కోసం అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నాం కాబట్టి ఎలక్షన్లు వచ్చినప్పుడే పార్టీలు ఉండాలి, ఎలక్షన్లు అప్పుడే మనం రాజకీయాలు చేయాలి. కానీ ఇలాంటి మన హిందూ సాంప్రదాయం ఇలాంటి పండుగ వాతావరణంలో అందరం అన్నదమ్ములుగా కలిసి పనిచేసి మన సాంప్రదాయాలు ఇంకా మన తరాలకు అందియాలి. ఇక్కడ ఈ అమ్మవారి ఆశీస్సులతోటి ఏ రకంగా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా, ఏ రకమైనటువంటి జబ్బులు లేకుండా వర్షాలు సమృద్ధిగా పడి ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే అమ్మవారి ఆశయాలు, అమ్మవారి దీవెనలు మనకు ఉండాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి నన్ను ఇన్ఛార్జ్ చేయడం నిజంగా నా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఇక్కడ మా మిత్రులు చాలా మంది ఉన్నారు. అందరూ మీ అందరితోటి ఈ ప్రాంతానికి అవసరమైతే మా అన్న
మైనంపల్లి హనుమంతరావు కూడా ఏదో చిన్న పని వల్ల రాలేకపోయిండు. మేము వెంకటి గారి ప్రభుత్వం నుంచి కాన్స్టిట్యూన్స్ కి ఎక్కువ నిధి ఇద్దాం, ఎక్కువ అభివృద్ధి చేద్దాం, మళ్ళొకసారి నేను అటెండ్ అవుతాను కాబట్టి వారి సహకారంతో కూడా స్థానిక శాసనసభ్యులు అన్న రాజశేఖర్ గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షం సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ నియోజకవర్గాన్ని నిధులు ఇప్పియాలని చెప్పి నా వంతు బాధ్యతగా తప్పకుండా చేస్తా. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆలయ ఈవో గారు కానీ ఆలయ సిబ్బంది కానీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా మా కార్పొరేటర్లు వచ్చి దీన్ని సక్సెస్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అమ్మవారి ఆశీస్సులతో పాటు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆ అమ్మవారి ఆశీస్సులంతా కూడా అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఈ చెక్కుల పంపిణీకి సహకరించిన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. శాంతమ్మకి, మీనక్కకి, సునీతక్కకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకి, ఇక్కడికి వచ్చిన వివిధ ఆలయాల కమిటీ ప్రెసిడెంట్లు, చైర్మన్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు, వివిధ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం ప్రవేశపెట్టి భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా బోనాలు ఒక మనకు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న మన భాగ్యనగరానికి ఇది ఒక పెద్ద పండుగ కాబట్టి గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున బోనాల పండుగకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఒక 10% హెచ్చుగా ఇచ్చినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. నా యొక్క మనవి ఏంటంటే ఇక్కడ ఇంకా పెద్ద ఆలయాలు, కొన్ని ఐకానిక్ ఆలయాలు, ఎక్కడ భక్తులు ఎక్కువ పోయే ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటికి అధిక మోతాదులో డబ్బు అందేటట్లు చేస్తే ఇంకా భక్తుల సౌకర్యార్థం ఇంకా అనేక ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా వీలుంటుందనేసి నా యొక్క మనవి. ఈ యొక్క పండుగ సందర్భంగా ఇంతకుముందు మా సునీతక్క అన్నట్టు ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించి అమ్మవారి కటాక్షాలు అందరికీ అందే విధంగా ఉండాలనేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆలయ మన ఈవో గారికి అదేవిధంగా ఆలయ కమిటీకి ఇక్కడికి వచ్చిన మా పంతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ.